బాపట్లలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు, ఏఐసిసి అధ్యక్షులు జేడీ శీలం గారి సమక్షంలో గ్రేస్ ఫౌండేషన్ అధినేత శాలెం రాజు కాంగ్రెస్ పార్టీలో చేరిక. కాంగ్రెస్ భావజాలాలు నచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని, ప్రతి పేదవాడికి సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సదుద్దేశంతో పూర్తి స్థాయి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని శాలెం రాజు అన్నారు. జిల్లా అధ్యక్షులు గంట అంజిబాబు, జేడీ శీలం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. వేమూరు నియోజక ప్రజలకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో ఈ పార్టీ యొక్క భావజావాలు ఆదర్శాలుగా తీసుకుని ప్రతి పేద ప్రజలకి సహాయం చేయడం కోసం బడుగు బలహీన వర్గాలకి బాగా అందుబాటులో ఉండి సహాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ యొక్క ఈ పార్టీలో చేరడానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలని, వెనకబడిన వర్గాలకి చేయూతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము చేరాము. ఈ పార్టీలో చేరి నా బిజినెస్లు చేస్తూ ట్రస్ట్ ద్వారా వేమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పేదవాడికి సహాయం చేస్తూ ఉన్నాను. ఇక నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువగా వేమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పేదవాడికి, ప్రతి ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేయాలనేది నా కోరిక. ఈ పార్టీలో చేరి కాన్స్టిట్యున్సీలో ఉన్న వారికి 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఇదే కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీ కార్యాలయం కూడా త్వరలో తీసుకుంటామని, ఇంకా రాబో రోజుల్లో మా యొక్క కార్యాచరణ మొత్తం ప్రకటించాలని అనుకుంటున్నాను. ఈరోజు జేడీ శీలం గారు, అదేవిధంగా గంట అంజిబాబు గారు బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లా ఇన్ఛార్జి, అదేవిధంగా వేమూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి తాడికొండ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది మేము రానున్న రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడి ఇంటికి దగ్గరికి వెళ్ళి వారి బాధ సాధకాలు తెలుసుకుని మేము వేమూరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఆ విధంగా కాంగ్రెస్ జెండా ప్రతి ఇంటి మీద రెపరెపలాడాలని మేము ఆశిస్తున్నాం. అదే దిశగా మేము పనిచేస్తాం. మా ఈ వేమూరు కాన్స్టిట్యున్సీలో మొదటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అలాంటి బడుగు బలహీన వర్గాలకు ఛాన్స్ ఇచ్చింది ఈ పార్టీ. ఇది ఒక జాతీయ పార్టీ అయినా కానీ మమ్మల్ని కోరి మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ పార్టీ కోసం మేము ఎప్పుడు కష్టపడి పనిచేస్తామని మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నా ఆశయాలు మెచ్చి నాతో వేమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నా బంధువులు, స్నేహితులు, అనేక మంది ప్రజలు మా గ్రేస్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ, మన తల్లి పార్టీ. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మేము రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తాము. నాతో ఉన్న ప్రతి టీం మెంబరు అదే ఆశయంతో ఉన్నాము. మమ్మల్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొకసారి వేమూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.